Hey guys, welcome to our YouTube channel. సో మా మంత్రాలయం ట్రిప్ అయితే అయిపోయింది. మేము ఇంటికి కూడా వచ్చేసాము. చాలా బాగా అనిపించింది వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు. కాకపోతే అక్కడక్కడ మా నాన్నబాబు కొంచెం టార్చర్ చేశాడనమాట. సో చిన్నపిల్లలు మామూలే కాబట్టి మనం పట్టించుకోకూడదు. చాలా బాగా అనిపించింది మాకైతే. కొంచెం ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మనసుకి, ఎందుకో కుదుట పడినట్టు అనిపిస్తుంది. ఒక లాస్ట్ వీడియో ఉంది, దర్శనం వీడియో. ఆ వీడియో కూడా చూసేసేయండి దీంట్లో. నీకు ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే దర్శనం చేసుకుంటే మంచి మనశ్శాంతిగా ఉంటుంది. సో నాకే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రీ వచ్చినట్టు. యాక్చువల్గా మాది కూడా మెయింటెనెన్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళాము, లేకపోతే అయ్యేది కాదు మాకు అసలు. చాలా బాగుంటుంది ప్లేస్. చాలా కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. పాతగా ఉన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయింది టెంపుల్. చాలా అంటే చాలా బాగా ఇన్నోవేట్ చేశారు. చాలా బాగుంది. వెళ్ళి ఒకసారి మీరు కూడా 1 డే ట్రిప్ 2 డే ట్రిప్ ప్లాన్ చేస్తే మంత్రాలయం ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మా వరకు అయితే. సో ఆ వీడియో కూడా చూసేసేయండి, ఓకేనా? చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు వీడియోని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియో చాలా చేస్తాం. ఇంకా మీరు ఇంత సపోర్ట్ చేస్తే మా సైడ్ నుంచి అంత మంచి మంచి కంటెంట్ వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. సో మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. సో చూసేయండి వీడియో. మేము పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి 8:30 అయింది. సో మళ్ళీ వెంటనే ఇక్కడికి వచ్చామన్నమాట, రాఘవేంద్ర స్వామి దర్శనం చేసుకుందామని. అయితే అప్పటికే క్లోజ్ చేసేసినారు టెంపుల్. సో ఇంకా క్లోజ్ చేసేసినారు కదా, ఏం చేసే కాదని చెప్పి బయట వ్యూ అయితే బాగుంది చూడడానికి అని షూట్ చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా అసలు ఇదంతా మళ్ళీ కొత్తగా కట్టించారు. ఇంతకుముందు ఇలా లేకుండే, మేము ఫస్ట్ వచ్చినప్పుడు ఇదంతా కొత్తగా కట్టించారనమాట. ఒక్కో పిల్లర్ మీద ఒక్కో స్టోరీ రిప్రజెంట్ చేస్తూ అక్కడ బిల్డ్ చేసినారు. ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్, ఆ డోర్ పైన లైట్స్ అంతా ఎంత బాగుందో, అసలు చూడడానికి ఎంత బాగా కనిపిస్తుందో. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్లేస్ అయితే. నిజంగా ఇక్కడికి వస్తే కొంచెం మనశ్శాంతిగా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. ఎందుకో అర్థం కాదు, నాకు ఎప్పుడు మనసుకు అనిపిస్తుందో అప్పుడు ఇంకా వచ్చేస్తామన్నమాట, వెళ్ళాలి కంపల్సరీగా అని చెప్పేసి. అది ఎందుకు మనసుకి మళ్ళీ అనిపిస్తుందో తెలియదు. నేను రాఘవేంద్ర స్వామిని నమ్మిన దానికో లేకపోతే ఆయన నాకు రమ్మని చెప్పడము, అది అసలు అర్థం కాదు. అది ఫీల్ అంతే, ఫీల్ మనం ఎక్స్ప్రెస్ చేసే కాదు. సో మా నాన్నబాబు అయితే ఫుల్ అల్లరి అయిపోయినాడు. వాడైతే అక్కడైతే కింది ఇడ్చాలని, వాడు నడుస్తానని కింది ఇడ్చాలని పెద్ద గొడవే చేశాడు. అసలు ఊరికే తిరుగుతున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ పట్టుకొని ఫోటో దిగుదాం రారా అని సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా ఒక్కో పిల్లర్ మీద ఒక్కో ఇది స్టోరీ రిప్రజెంట్ చేస్తూ పెట్టారనమాట. మొత్తం త్రూ అవుట్ ఆ లైన్ అంతా సేమ్ అలానే ఉంటుంది, బోత్ సైడ్స్. అక్కడ మెయిన్ ఎంట్రన్స్ అది, అక్కడ నుంచి మొత్తం టెంపుల్ వరకు. ఇప్పుడు హాలిడేస్ అవడంతో ఎక్కువ రష్ అయిపోయింది. సో రష్ అవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఇదైతే తీసుకుంటున్నారు ప్రికాషన్స్ అయితే. ఎండకి తట్టుకోలేకపోవడం, ఆ తడకలన్నీ వేయడము, అవన్నీ కింద అవి పట్టలు వేయడము, ఎండ ఉండడం వల్ల నడవడానికి ఇబ్బంది అవుతుందని. జనాలు అయితే అసలు ఫుల్గా ఉన్నారు. రూమ్స్ అవైలబుల్ లేవు, ఇట్లా బయట కూడా ఖాళీ లేదు. ప్రైవేట్ రూమ్స్ అవైలబుల్ లేవు. కాకపోతే అన్ని దానికి మనం టెంపుల్ రూమ్స్ అయితే ఒక 1 hour 2 hours 3 hours అట్లా వెయిట్ చేయాలా. వెయిట్ చేసిన తర్వాత మనకి రూమ్స్ సిక్కుతాయి అన్నమాట. సో ఇలా ఒక్కొక్క పిల్లర్ మీద ఒక్కొక్క స్టోరీ అన్నమాట. ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి అన్నీ రిప్రజెంట్ చేస్తూ ఒక్కొక్కటి బిల్డ్ చేసినారు. అది కూడా రియలిస్టిక్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎంత అంటే మనం నిజంగా అక్కడ మనుషుల బొమ్మలు చెక్కినట్లు, మనుషులు ఉన్నట్ల అని తెలుస్తుంది అన్నమాట. అప్పుడే మనకి ఏదో పెయింటింగ్ వేసినట్టు కాకుండా రియలిస్టిక్గా బిల్డ్ చేసినారు. బాగుంది చాలా.
మొత్తం టెంపుల్ చుట్టూ ఉంటుంది ఇక్కడ. ఇది మెయిన్ ఎంట్రన్స్ కదా, దీని అవుట్ సైడ్ కూడా అంతే సేమ్ అలానే ఉంటుంది. అక్కడ కింద షాప్స్ పెట్టుకున్నారు, పైన మాత్రం ఇలా గోపురాల్లాగానే ఉంటారన్నమాట బయట కూడా. కాకపోతే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తున్నారు. బాగా పంచి షర్ట్ వేసుకొని వచ్చినాడు టెంపుల్కి వెళ్దాము అని, అది కాస్త ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ రూల్ అనమాట, టెంపుల్ లోపలికి వెళ్ళడానికి షర్ట్ ఇప్పేయాలి, పంచ కట్టుకోవాలి. సో ఆ రిచువల్స్ అనేవి మనం కూడా ఫాలో అవ్వాలన్నమాట, మన ట్రెడిషన్ కదా అది. అందరూ అంతే, బాయ్స్ అందరికీ అంతే, అదే రూలే. షర్ట్ తీసేసి ప్యాంట్ ఒక్కటే పంచ ఒక్కటే పెట్టుకోవడం వల్ల. అసలు ఆ బొమ్మలు అయితే రాఘవేంద్ర స్వామివి ఎంత రియల్గా ఉన్నాయంటే అంత రియల్గా ఉన్నాయి. మనం వెళ్ళి అయినా టచ్ కూడా చేయొచ్చు అనమాట. అసలు టచ్ చేస్తే మనకి అది రియల్గా మనిషి బొమ్మ ఉన్నట్టుగానే అనిపిస్తుంది మనకి. అది ఏదో పెయింట్ వేసినారు మామూలుగా అలా పెట్టినారు అనే ఫీల్ మాత్రం రాదు. రియల్ మనిషిని పట్టుకున్నట్టుగానే ఆ ఫీల్ వస్తుంది అనమాట. అంత నీట్గా ఇది చేసినారు, డిజైన్ చేసినారు. నిజంగా డిజైన్ చేసిన వాళ్ళని ఒప్పుకోవచ్చు, అసలు ఇంత క్లియర్గా క్లారిటీగా డిజైన్ చేసినారు. చూడండి ఫ్రెండ్స్, ఇది బయట కింద వచ్చేసి షాప్స్, పైన వచ్చేసి ఇలా బొమ్మలు రాఘవేంద్ర స్వామివి, మళ్ళీ ఇంకా వేరే వేరే బొమ్మలు పెట్టినారనమాట. అంటే ఏదో ఒక స్టోరీని రిప్రజెంట్ చేయాలా, అన్నీ తెలుసుకోవాలా, అన్ని కేటగిరీ వాళ్ళు వస్తారు కాబట్టి అందరూ తెలుసుకోవాలని చెప్పేసి వాళ్ళ థాట్ అసలు ఎంత బాగుందంటే అంత నిజంగా చాలా మెచ్చుకోవచ్చు వాళ్ళ థాట్కి. అన్ని లాంగ్వేజెస్, తమిళ్, కన్నడ, తెలుగు అన్నీ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ ఇక్కడ ఇది కర్ణాటక బార్డర్ కాబట్టి ఎక్కువ కర్ణాటక వాళ్ళే వస్తారు. మాకు నైట్ దర్శనం దొరకలేదు కాబట్టి మేము మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయామన్నమాట దర్శనం చేసుకోవాలని చెప్పేసి. సో మా దర్శనం అయితే అయిపోయింది, ఇక్కడ అయిపోయి బయటకు వచ్చినాము. లోపల అయితే ఎవరికి ఫోన్ అలౌ లేదు ఫ్రెండ్స్, అసలు ఎవరైనా కానీ లోపల ఫోన్ అలౌ లేదనమాట. చూడండి ఎంత మార్నింగ్ 6 o'clockకే ఎంతమంది ఉన్నారు, ఎంత రష్ ఉన్నారు. ఇవన్నీ ఇక్కడ సైడ్కి పెట్టారనమాట, గ్యాలరీ లాగా ప్లేస్ చేసినారు. సో ఇది చూసారా ఎంత బాగుంది అసలు విగ్రహము. అది ఏదో మనం రియల్గా స్వామిని మనిషి రూపంలోనే మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది, అంత రియలిస్టిక్గా డిజైన్ చేసినారు. చూడండి, ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క దీనికి ఫోటో పెట్టి దాని స్టోరీని రిప్రజెంట్ చేస్తూ పెట్టినారనమాట. సో చాలా అంటే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. మనం అదే ఈ బొమ్మలు చూస్తేనే మనకు అర్థమైపోతుంది. కృష్ణునికి సంబంధించి కానీ, నటరాజుకి సంబంధించి కానీ, అన్ని దేవుళ్ళకి, శివునికి సంబంధించి కానీ, సో ఎవరిని తక్కువ చేయకోకుండా అన్ని దేవుళ్ళని, అందరి దేవుళ్ళని అక్కడ పెట్టినారు. చూడండి, ఇక్కడ రాముడు అందరూ ఉన్నారనమాట, అందరి దేవుళ్ళ విగ్రహాలు ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. ఇంకా మేము దర్శనం అయిపోయింది, రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వచ్చామన్నమాట. సో అలా మా మంత్రాలయం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో మా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో అప్పుడు మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. ఇంకేముంది, మేము సాధ్యమైనంత వరకు మంత్రాలయం ట్రిప్ అంతా చూపించాము మేము. సో ఏమైనా మిస్ చేసింటే కింద కామెంట్ చేయండి. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.